రెస్పిరేషన్ చాప్టర్లో రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ చెప్తున్నా చూడండి. అది లైన్ టు లైన్ చెప్తున్నా. మీకు కాన్సెప్ట్ కన్నా లైన్ టు లైన్ చదవటం వల్ల రేపు భవిష్యత్తులో ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో యూజ్ అవుతుంది సబ్జెక్టు. మీకు ఆబ్జెక్టివ్ ఇచ్చినా 10th షార్ట్ ఆన్సర్ ఇచ్చినా ఏదైనా క్రాక్ చేయగలుగుతారు. అందుకని లైన్ టు లైన్ చదవడం అలవాటు చేసుకోండి అమ్మ. మీరు గట్టిగా అనుకుంటే రైటింగ్ బాగుంటే 10 GB భలే ఈజీ. 10 GPA కొట్టండి. ఓకేనా? మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నాన్న. సబ్స్క్రైబ్ చేసుకోండి. రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. యాక్చువల్లీ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ చెప్పబోయే ముందు ఒక్కసారి మీకు గ్యాసెస్ ఎక్స్చేంజ్ గుర్తు చేస్తాను. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం గ్యాసెస్ ఎక్స్చేంజ్. మనం ఫస్ట్ లెసన్లో కూడా నేర్చుకున్నాం. లీఫ్లో స్టొమాటోలో జరుగుతుందని నేర్చుకున్నాం. గుర్తుందా? ప్లాంట్ CO2ని తీసుకొని O2ని రిలీజ్ చేస్తుందని ఫోటోసింథసిస్లో చదువుకున్నాం. లీఫ్ ఇలా ఉంటే దాన్ని ఇట్లా ఉల్టా చేస్తే దాని మీద హోల్స్ కనిపిస్తాయి ఎక్కువగా. అంటే ఇటు ఉన్న హోల్స్ ఉంటాయి, కానీ ఇటు తిప్పితే ఎక్కువ హోల్స్ ఉంటాయి. బయాలజీలో హోల్స్ అనే పదం మనం వాడకూడదు, పోర్స్ అంటాం. ఓకే అమ్మా? ఎక్కువగా ఉంటాయి. ఆ పోర్స్ కంటికి కనిపిస్తాయా అంటే నేకెడ్ ఐతో కనిపించవు, కానీ మైక్రోస్కోప్లో చూసామనుకోండి చక్కగా ఇలా కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇది లీఫ్ స్ట్రక్చర్. దాంట్లో స్టొమాటా పోర్ చూడండి. ఇక్కడ స్టొమాటా 2 టైప్స్ అని కూడా చదువుకుందాం ఫస్ట్ లెసన్లో. ఓపెన్ స్టొమాటా, క్లోజ్డ్ స్టొమాటా. ఇది ఓపెన్ స్టొమాటా, ఇక్కడ క్లోజ్డ్ స్టొమాటా. ఓపెన్ స్టొమాటా చూపిస్తుంది చూడండి. అంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ అని అర్థం. జరుగుతూ ఉంది గ్యాసెస్ ఎక్స్చేంజ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంది. దీంట్లో CO2ని తీసుకుంటుంది ప్లాంట్, O2ని బయటకు వదులుతూ ఉందన్నమాట. సరే, గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఓన్లీ లీఫ్లోనే జరుగుతుందా అంటే ఈ చాప్టర్లో మనం తెలుసుకునేది గ్యాసెస్ ఎక్స్చేంజ్ అంటే ఏంటన్నా, CO2 తీసుకుని O2 రిలీజ్ చేయడమే కదా. అంటే ఒక గ్యాస్ని తీసుకుని ఒక గ్యాస్ రిలీజ్ చేయడమే కదా. మనం కూడా గ్యాస్ని తీసుకుని గ్యాస్ రిలీజ్ చేస్తున్నాం, O2ని తీసుకుని CO2 రిలీజ్ చేస్తున్నాం. అలానే ప్లాంట్ కూడా O2ని కూడా తీసుకుంటుంది. అది ఇప్పుడు నేర్చుకుంటాం. CO2ని కూడా రిలీజ్ చేస్తుంది ప్లాంట్. దాన్నే రెస్పిరేషన్ అంటాం. మరి రెస్పిరేషన్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఓన్లీ స్టొమాటా లీఫ్లోనే జరుగుతుందా అంటే ఈ టాపిక్లో మనకు తెలిసేది స్టొమాటోలోనే కాదమ్మా, లీఫ్లో స్టొమాటోలో గ్యాసెస్ ఎక్స్చేంజ్ ప్లేస్ జరుగుతుంది, అంటే ప్లాంట్ రెస్పిరేషను. స్టెమ్లో లెంటిసెల్స్లో జరుగుతుంది. రూట్స్లో సర్ఫేస్ ఆఫ్ రూట్ హెయిర్స్లో జరుగుతుంది. ఈ 3 ప్లేసెస్లో అంటే లీఫ్లో గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరిగితే మిగతా బాడీ పార్ట్స్కి అవసరం లేదా, రెస్పిరేషన్ జరగాల్సిన అవసరం లేదా అంటే నో, జరుగుతుంది. లీఫ్లో స్టొమాటోలో జరిగితే స్టెమ్లో లెంటిసెల్స్ నేర్చుకోండి, రూట్లో సర్ఫేస్ ఆఫ్ రూట్ హెయిర్స్. మరి స్పెషల్ కేసు ఒకటి ఉంది. ప్లాంట్స్ అన్నీ చక్కగా ఆక్సిజన్ దొరికే చోట్లో ఉంటాయి టెరెస్ట్రియల్గా. ఆక్వాటిక్ అయితే వాటర్లో ఉన్న ఆక్సిజన్ తీసుకొని బతుకుతాయి. కొన్ని ప్లాంట్స్ ఉంటాయి టెరెస్ట్రియల్, భూమి మీద ఆక్సిజన్ లేని ప్లేస్లో ఉంటాయి. ఆక్సిజన్ ఎక్కడ ఉండదు, నార్మల్ సాయిల్లో, మాయిశ్చరైజ్ సాయిల్లో ఆక్సిజన్ చక్కగా దొరుకుతుంది. ఓకేనా? కానీ కొన్ని రకాల సాయిల్స్ ఉంటాయి. ఆ సాయిల్స్ వెట్, బురద, మాషి, మడ్డి ఏరియాస్ అంటాం వాటిని. వాటిలో కొన్ని ట్రీస్ పెరుగుతాయి. వాటి పేరే మ్యాంగ్రూవ్స్ ట్రీ. మీరు టూర్స్కి వెళ్ళినప్పుడు పెద్ద ట్రీలు, వేర్లు, రూట్స్ అన్నీ బయటకు వచ్చి కనిపిస్తూ ఉంటాయి. లావు వేర్లు, రూట్స్. వాటి మీద కూర్చుంటారు కూడా చాలామంది. ఆ చెట్టు పేరే మ్యాంగ్రూవ్. ఆ చెట్టు బురద, మట్టి, నీళ్ళల్లో ఉండటం వల్ల ఆక్సిజన్ సరిగ్గా దొరకదు. ఆక్సిజన్ నాకు సరిగ్గా దొరకట్లేదని ఆ మ్యాంగ్రూవ్ ట్రీ చచ్చిపోదు. అర్థమవుతుందా? అడాప్టేషన్. అహో, నాకు గాలి, ఆక్సిజన్ దొరకట్లేదు కాబట్టి ఆక్సిజను ఎయిర్లో ఉంది కాబట్టి నా రూట్స్నే బయటకు పంపిద్దామని రూట్స్ ఇట్లా బయటకు వస్తాయి. నిజం చెప్పాలంటే టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్ ఇంకా సరిగా లేదు. మ్యాంగ్రూవ్ ప్లాంట్ అని మీరు నెట్లో కొట్టుకున్నా కనిపిస్తుంది. ఒక్కసారి చూసారంటే మీరు మూవీస్లో, సీరియల్స్లో గుర్తుపడతారు. ట్రీస్ మీ పల్లెటూరులో చెరువు కట్టల మీద కూడా ఉంటాయి. ఓకే, అంటే ఈ రెస్పిరేషన్ ప్లాంట్స్లో ఇన్ని రోజులు మనం అనుకున్నట్టు లీఫ్లో స్టొమాటో ఒక్కటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ చేసిద్దని కాదు. స్టెమ్ వివిధ రకాల పార్ట్స్ కూడా గ్యాసెస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ చేస్తాయి. రెస్పిరేషన్ చేస్తే
వాటిలో స్టెమ్లో ఉండే పార్ట్ లెంటిసెల్స్ అంటే పోర్సే అనమాట, హోల్స్. టొమాటో ఎట్లా పోర్స్, లెంటిసెల్స్ కూడా పోర్సే. చూడండి ఇట్లా ఉంటాయి, చూడండి ఎట్లా ఉన్నాయో స్టెమ్ మీద పోర్స్. ఓకేనా? మైక్రోస్కోప్లో చూస్తే చూడు, ఓపెన్ పోర్స్ ఓపెన్ అయితే ఎయిర్ లోపలికి వెళ్తుంది, గ్యాస్. ఓకే, అట్లా పోర్స్. ఓకే, రూట్ హెయిర్ మీద కూడా ఇలాంటి పోర్సే ఉంటాయి. రూట్లో సర్ఫేస్ ఆఫ్ రూట్ హెయిర్ అని స్పెషల్ కేస్ ఏరియల్ రూట్స్. మ్యాంగ్రూవ్ ప్లాంట్లో ఏంటి, ఏరియల్ రూట్స్ విచ్ విల్ కమ్ ఫర్ ద ఎయిర్ అవుట్ సైడ్, బయటకు వచ్చేసినాయి. రూట్లు ఎప్పుడు సాయిల్లో ఉండాలి, కానీ రూట్ చూడు పైకి వచ్చేసినాయి. అర్థమవుతుందా? ఇంకా స్టార్ట్ చేద్దాం లెసన్. యు ఆల్రెడీ నో అబౌట్ స్టొమాటన్ లీఫ్ వేర్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ ఇన్ ప్లాంట్. అవును, అందరూ తెలుసు ఇది. ప్లాంట్స్లో స్టొమాటా లీఫ్లో ఉంటుందని తెలుసు, అది గ్యాసెస్ ఎక్స్చేంజ్ అని చేస్తుందని తెలుసు. ఏ గ్యాసెస్ని అని తెలుసు మీకు? CO2ని తీసుకొని O2 రిలీజ్ చేస్తుందని తెలుసు. కానీ రెస్పిరేషన్ ప్లాంట్స్లో ప్లాంట్ O2ని తీసుకుంటే CO2ని కూడా రిలీజ్ చేస్తాయి. మరి ఎలా, ఏంటి కన్ఫ్యూజనా? సరే చూడండి. ప్లాంట్ 2 మెకానిజమ్స్ చేసుకుంటుంది, చాలా చేసుకుంటుంది. వాటిలో నేను 2 చెబుతున్నా. ఫోటోసింథసిస్ మీ అందరికి తెలిసిన ఒక మెకానిజం, ఇంకోటి రెస్పిరేషన్. మనలో కూడా చూడండి, న్యూట్రిషన్ ఉంది, రెస్పిరేషన్ ఉంది. న్యూట్రిషన్ అయ్యాక ఆ న్యూట్రియంట్స్ని బ్రేక్ డౌన్ చేయడానికి రెస్పిరేషన్లో O2 వెళ్ళి ఆ న్యూట్రియంట్స్ని బ్రేక్ డౌన్ చేస్తే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. గుర్తుందా? అంటే న్యూట్రియంట్స్ని బ్రేక్ డౌన్ చేయడానికి ఎవరు కావాలి? O2. అందుకే మనం రెస్పైర్ చేసుకుంటాం. ఓకే, O2 వెళ్ళి న్యూట్రియంట్స్ని బ్రేక్ డౌన్ చేస్తేనే ఎనర్జీ వస్తుంది, లేకపోతే రాదు. న్యూట్రియంట్స్ బ్రేక్ అవుతేనే మనం ఇడ్లీ దోశ తిన్నాం, భలే ఎనర్జెటిక్ ఉంటాం అనుకోకండి. వాటిని ఆ న్యూట్రియంట్స్, మినరల్ వాటిని, ఆ కాంపౌండ్స్ని, ఆ గ్లూకోజ్ని ఎవరెవరు బ్రేక్ డౌన్ చేయాలి. మన బాడీలో ఏమైనా హ్యామర్స్ ఉన్నాయా? లేవు కదా. O2 వెళ్ళి బ్రేక్ డౌన్ చేస్తుంది, అప్పుడే ఎనర్జీ నీకు రిలీజ్ అవుతుంది. సేమ్ ప్రాసెస్ న్యూట్రిషన్ లాగే ఫోటోసింథసిస్లో ప్లాంట్ గ్లూకోజ్ని తయారు చేసుకుంటుంది, రైట్? అప్పుడు ఆ గ్లూకోజ్ తయారు చేసుకోవడానికే అది CO2 తీసుకుంటుంది. గ్లూకోజ్తో పాటు ప్రోడక్ట్తో పాటు O2ని రిలీజ్ చేస్తుంది. అంతేగాని అన్ని కండిషన్లో CO2 తీసుకుంటుంది అనుకోబాకండి. రెస్పిరేషన్ వేరు. రెస్పిరేషన్లో మనలాగే ఎవరిని తీసుకుంటుంది? O2ని తీసుకుంటుంది, CO2ని తీసుకుంటుంది. CO2ని బయటకు వదిలేస్తుంది. సారీ నాన్న, O2 తీసుకుంటుంది. మనలాగే ప్లాంట్ O2ని తీసుకుంటుంది, మనలాగే CO2ని బయటికి రిలీజ్ చేస్తుంది. అర్థమవుతుందా? అందుకే రెస్పిరేషన్ అనేది రేట్ నైట్ టైం ఎక్కువ ఉంటుంది. అందుకే మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు, చెట్టు కింద నిద్రపోవకరా అని. చెట్టు కింద నిద్రపోయామనుకోమ్మా, ఏముంది, మనకి ఏ గ్యాస్ కావాలి? ఆక్సిజన్ కావాలి. కానీ ఆ టైంలో ఆక్సిజన్ ఎవరు తీసుకుంటున్నారు? ప్లాంట్ తీసేసుకొని మనకేమిస్తుంది? CO2 ఇస్తుంది అనమాట. మీకు కంపారిజన్ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చూసుకోండి ప్లీజ్, వెనక్కి వెళ్ళి. మీరు కన్ఫ్యూజ్ అవ్వండి. పద్దాకులు ప్లాంట్ అనగానే తేగమూతిలాగా O2నే మనకిచ్చేసి CO2నే తీసుకుంటుంది అనుకోకండి. ప్లాంట్ కూడా 2 మెకానిజం చేస్తుంది. ఫోటోసింథసిస్ కోసం దానికి CO2 కావాలి కాబట్టి CO2 తీసుకుంటుంది, O2 మనకి ఇచ్చేస్తుంది. కానీ రెస్పిరేషన్ టైంలో అదే O2 తీసుకుంటుంది, దానికి అవసరం. CO2ను బయటకు వదిలిద్ది. గుర్తు పెట్టుకోండి, ఇదే డిఫరెన్స్. అర్థమవుతుందా? ఇప్పుడు మనము CO2 తీసుకునే ఫోటోసింథసిస్ గురించి చదవట్లేదు, మనం O2 తీసుకునే రెస్పిరేషన్ గురించి చదువుతున్నాం. అర్థమవుతుందా? రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ అంటే రెస్పిరేషన్ ప్లాంట్లో ప్లాంట్ ఏం తీసుకుంటుంది? O2 తీసుకుంటుంది. ప్లాంట్ O2 తీసుకుంటుంది, CO2ని బయటికి రిలీజ్ చేస్తుంది. అర్థమవుతుందా? సో మనం ఆల్రెడీ చదివినామంటున్నాడు. ఏం చదివారు? గ్యాసెస్ ఎక్స్చేంజ్ చేయాలంటే లీఫ్లో స్టొమాటో అనేది తెలుసుకున్నాం. కానీ ఇక్కడ తెలుసుకుంటుంది ఏంది? స్టెమ్లో కూడా లెంటిసెల్స్ అనే పార్ట్స్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ చేస్తాయి అని తెలుసుకుంటున్నాం. అంటే రెస్పైర్ అవుతాయి. ఇగో లెంటిసెల్స్, పోర్స్ ఆల్రెడీ చెప్పాను. అంతేకాకుండా కొన్ని ప్లాంట్స్లో బ్రీతింగ్ రూట్స్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్ అవేమవుతాయి? రూట్ అది మడ్డీ మాష్ ఏరియాలో ఉంటాం, ఆక్సిజన్ అందక రూట్స్ ఎయిర్లో ఉన్న గ్యాస్ కోసం బయటకు వస్తాయి. మామూలుగా నార్మల్ స్పెషల్ కేస్ కాకుండా నార్మల్ రూట్స్లో అయితే రూట్ హెయిర్స్, సర్ఫేస్ ఆఫ్ రూట్ హెయిర్స్
రెస్పిరేషన్లో పార్టిసిపేట్ చేస్తాయి. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ ప్లాంట్. ప్లాంట్లో ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరుగుతుందో చూసుకుందాం. ఇది లైన్ టు లైన్ చూద్దాం. స్టొమాటల్ ఓపెనింగ్ అనేది ఒక లీఫ్లోనో ఒక స్టెమ్లోనో ఒక రూట్లోనే కాదు, ఇన్సైడ్ ద ప్లాంట్ ఒక సిరీస్ లాగా అన్ని ప్లాంట్ బాడీస్లో ఉంటాయి. మెయిన్లీ కంటిన్యూయస్ నెట్వర్క్ లాగా ఓవరాల్ ప్లాంట్లో ఉంటాయి. మెయిన్లీ లీవ్స్లో ఉండే పోర్స్ సంఖ్య ఎక్కువ స్పేస్ని ఆక్రమించి ఉంటాయి, లార్జ్గా ఉంటాయి. అందుకనే అవి ఫేమస్. లీఫ్లో ఉండే పోర్స్ పేరేంటి? స్టొమేటా. అవి ఫేమస్ అయినాయి. అలానే మిగతా పార్ట్స్లో లేవని కాదు. మిగతా బాడీ పార్ట్స్లో స్మాలర్ ఉండటం వల్ల పోర్స్ అంత ఫేమస్ కాల, అంతే. ద ఎయిర్ స్పేసెస్ ఆర్ లైన్డ్ విత్ వాటర్ వేర్ ద ఆక్సిజన్ ఈజ్ డిజాల్వ్స్ ఇన్ దిస్ అండ్ పాస్డ్ త్రూ ద పోరస్ సెల్స్ వాల్ ఇంటూ సైటోప్లాజం. మరి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అయ్యాక స్టొమాటా నుంచి వెళ్ళిన గ్యాస్, లెంటిసెల్స్ నుంచి వెళ్ళిన గ్యాస్, రూట్ హెయిర్ నుంచి వెళ్ళిన గ్యాస్ ఎలా హోల్ బాడీ పార్ట్ ప్లాంట్కి అందుతుంది అంటే, ఇగో ఇప్పుడు ఇది తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్, డయాగ్రామ్ బాగుంది కాబట్టి. గ్యాస్ లోపలికి వెళ్ళినాక ఎయిర్ స్పేసెస్ ఉంటాయి. ఈ ఎయిర్ స్పేస్ అంతా వాటరిష్గా ఉంటాయి. వెళ్ళిన ఆక్సిజన్, ఇప్పుడు నేను చెప్పేది రెస్పిరేషన్, అందుకే ప్లాంట్ తీసుకునే గ్యాస్ ఏంది? ఆక్సిజన్. ఫోటోసింథసిస్ కాదు. ఫోటోసింథసిస్ అయితే ప్లాంట్ తీసుకునే గ్యాస్ ఏంది? CO2. రెస్పిరేషన్ మనలాగే O2 తీసుకుంటుంది. ఇప్పుడు ప్లాంట్ O2 తీసుకుంటుంది స్టొమాటోలో. ఇంకా అక్కడ వాటరిష్గా వెట్గా ఉంటుంది. దాంట్లో ఈ O2 డిజాల్వ్ ఫామ్లో ఇప్పుడు ప్లాంట్కి కూడా చాలా సెల్స్ ఉంటాయి కదా. సెల్లో ఏముంటుంది? న్యూక్లియస్తో పాటు సైటోప్లాజం ఉండేది కదా. సైటోప్లాజంలో కదా అబ్జర్వేషన్ జరిగేది. O2 వెళ్ళి సెల్లోకి డిజాల్వ్ ఫామ్లో వాటరిష్గా ఉంటుంది కదా, సైటోప్లాజంలోకి వెళ్తుంది. సైటోప్లాజంలో డిజాల్వ్ అయిపోయి అబ్జర్వేషన్ అనేది జరిగింది. సెల్ అంతా అబ్జర్వ్ చేసుకొని అట్లా అన్ని సెల్స్కి అబ్జర్వ్ చేసుకొని ఇంకో పార్ట్కి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అర్థమైందా? అంటే మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, వెళ్ళిన O2 ఎయిర్ స్పేసెస్లో ఉన్న వాటర్లో డిజాల్వ్ అయిపోయి ఆక్సిజన్ డిజాల్వ్ ఫామ్లో సెల్లో ఉన్న సైటోప్లాజంలోకి వెళ్తుంది అని చెప్తున్నారు. అర్థమైందా? సమ్ టేక్స్ ప్లేస్ లైక్ లెంటిసెల్స్ ఆఫ్ స్టెమ్. నెక్స్ట్, విచ్ ఇస్ స్మాలర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. ఎక్కడదా చెప్పాను, సరే నాన్న. నెక్స్ట్, గ్లూకోజ్ బ్రేక్ డౌన్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ విత్ ద లిబరేషన్ ఆఫ్ ద ఎనర్జీ. సేమ్ హ్యూమన్ లాగే రెస్పిరేషన్ తర్వాత హ్యూమను O2 తీసుకుంటారు కదా. ఆల్రెడీ సెల్స్లో సైటోప్లాజంలో ఏం రెడీగా ఉంటుంది? న్యూట్రియంట్స్. అంటే ఎవరు రెడీగా ఉంటారు? గ్లూకోజ్ రెడీగా ఉండేది మనలో. ఆ గ్లూకోజ్ నెవర్ గివ్ ఎనర్జీ డైరెక్ట్లీ. దాన్ని బ్రేక్ డౌన్ చేస్తేనే ఎనర్జీ బయటకు వస్తుంది. బ్రేక్ డౌన్ చేయాలంటే ఏ గ్యాస్ కావాలి? O2. సేమ్ నేను ఇప్పుడే చెప్పా, ప్లాంట్లో కూడా త్రూ ద స్టొమాటా, లెంటిసెల్స్ ఏ గ్యాస్ పోద్ది? O2 పోద్ది. అవునా? O2 పోద్ది. ఎక్కడ పోద్ది? సేమ్ ఇంతే, సెల్స్లో పోద్ది. ఏ ఫామ్లో పోతుంది? డిజాల్వ్ ఫామ్లో. సెల్స్లో ఎయిర్ స్పేసెస్ ఉండటం వల్ల వాటర్లో డిజాల్వ్ ఫామ్లో ఎక్కడికి వెళ్తుంది? సైటోప్లాజంలోకి వెళ్తుంది. సైటోప్లాజంలో ఆల్రెడీ ఏముంది? ప్లాంట్ ఫోటోసింథసిస్లో కార్బన్ డైఆక్సైడ్ సహాయంతో తయారు చేసుకున్న గ్లూకోజ్ ఉంది. గ్లూకోజ్ ఎక్కడైనా ఎనర్జీ డైరెక్ట్గా ఇస్తుందా? ఇవ్వదు. దాన్ని బ్రేక్ డౌన్ చేస్తేనే ఎనర్జీ డైరెక్ట్గా ఇస్తుంది. బ్రేక్ డౌన్ చేయడానికి ఏమైనా హ్యామరు, సుత్తి, గొడ్డలు ఉన్నాయా? లేవు కదమ్మా. అలా యాక్ట్ చేసే గ్యాస్ ఉంది. ప్లాంట్ ఏ గ్యాస్ తీసేసుకుంది? చెప్పేందాక O2 తీసుకుంది. మనలాగే ఆ O2 వెళ్ళి బ్రేక్ డౌన్ చేయగానే ఏమేమి రిలీజ్ అవుతాయి బయటికి? మనలాగే CO2 అండ్ ఎనర్జీ విల్ బి రిలీజ్. ప్లీజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. లైన్ చదవండి. అర్థం కాకపోతే వెనక్కి లాగి చూడండి. ద కార్బన్ డైఆక్సైడ్ పాస్డ్ అవుట్ ఇంటూ ఎయిర్ స్పేసెస్ బై సిమిలర్ మెథడ్. CO2 రిలీజ్ అయిందిగా, CO2 కూడా సేమ్ సిమిలర్ మెథడ్. ఎయిర్ స్పేసెస్లో ఉన్న వాటర్లో డిజాల్వ్ ఫామ్లో బయటకు వచ్చేస్తుంది అనమాట. సేమ్ O2 ఎలా వెళ్ళిందో అలానే. ఎంత క్లియర్గా చెప్పానో చూడండి. ద హోల్ సిస్టమ్ వర్క్స్ బై డిఫ్యూజన్ యాజ్ ద ఆక్సిజన్ ఈజ్ యూజ్డ్ బై ద సెల్స్
ఏ గ్రేడియంట్ డెవలప్ బిట్వీన్ ద సెల్స్ అండ్ ద ఎయిర్ ఇన్ ద స్పేసెస్. సిమిలర్లీ బిట్వీన్ ద ఎయిర్ ఇన్ ద స్పేసెస్ అండ్ ఎయిర్ అవుట్ సైడ్ ద స్టొమేటా లెంటిసెల్. సో ఎయిర్ పాసెస్ ఇన్ ద సేమ్ వే. As more carbon dioxide is released by the cells, the gradient occur in the reverse direction and passed out the environment. So సెల్కి సైటోప్లాజంలో ఎవరున్నారు చెప్పాను, గ్లూకోజ్ రెడీగా ఉందని. దాన్ని బ్రేక్ డౌన్ చేయడానికి ఎవరు కావాలి? O2. సెల్లోకి O2 వెళ్ళాలన్నా మెథడేంటి? డిఫ్యూజనే. O2 వెళ్ళి బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీ రిలీజ్ అయ్యి దాంతోపాటు CO2 రిలీజ్ అయ్యింది. ఆ CO2 బయటికి వెళ్ళాలన్నా మెథడేంటి? డిఫ్యూజనే. గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ రెస్పిరేషన్. అందుకే ప్లాంట్ కూడా నైట్ టైం ఇన్ ద సెన్స్ రెస్పిరేషన్ అయ్యే టైంలో O2 తీసుకొని CO2 రిలీజ్ చేస్తుంది ప్లాంట్ కూడా మనలాగే. ఎందుకంటే ఫోటోసింథసిస్లో అది తయారు చేసుకున్న గ్లూకోజు డైరెక్ట్గా ఎనర్జీ ఇవ్వదు, దాన్ని బ్రేక్ డౌన్ చేస్తేనే ఎనర్జీ వస్తుంది. బ్రేక్ డౌన్ చేయడానికి మనలాగే O2 గ్యాస్ కావాలి దానికి, అందుకే రెస్పిరేషన్ జరుపుకుంటుంది. అర్థమవుతుందా? ఫోటోసింథసిస్కి మాత్రమే దానికి CO2 గ్యాస్ కావాలి. ప్లీజ్ అమ్మ గుర్తుపెట్టుకోండి, పదే చెప్తున్నాను, ఇంపార్టెంట్ కాబట్టి. సరే, రెస్పిరేషన్ ఇన్ లీవ్స్ అయిపోయింది, రెస్పిరేషన్ ఇన్ స్టెమ్ అయిపోయింది, రెస్పిరేషన్ ఇన్ త్రూ రూట్స్ చూద్దాం. మోస్ట్ ప్లాంట్ కెన్ ఏరేట్ దేర్ రూట్స్ బై టేకింగ్ ఇన్ ద ఆక్సిజన్ త్రూ ద లెంటిసెల్స్ ఆర్ త్రూ సర్ఫేస్ ఆఫ్ దేర్ రూట్ హెయిర్. వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ ప్లాంట్స్ స్టొమాటా కాకుండా స్టెమ్లో ఉన్న లెంటిసెల్ కూడా కాకుండా రూట్లో ఉన్న రూట్ హెయిర్, చూడు రూట్ ఉందనుకో, ఆ రూట్లో రూట్ హెయిర్ ఉంటుంది కదా, ఈ సర్ఫేస్ ఆఫ్ రూట్ హెయిర్ వల్ల గ్యాస్ O2 గ్యాస్ని తీసుకొని ఫుడ్ని బ్రేక్ డౌన్ చేసుకొని ఎనర్జీ రిలీజ్ చేసుకుంటూ ఉంటాయి. ఓకే, అర్థమవుతుందా? దేంట్లో? నార్మల్ కేసెస్లో. స్పెషల్ కేసు ఉంది మ్యాంగ్రూవ్స్, మళ్ళీ చూద్దాం. As their walls are very thin, they obtain oxygen from their air spaces exiting between soil particles. అది ఆ రూట్ హెయిర్లోంచి మైక్రోస్కోప్లో చూస్తే ఇలాంటి ఇంకో స్ట్రక్చర్ వస్తుంది. మరి ఇలానే ఎయిర్ స్పేసెస్ ఉంటాయి కదా ట్రాన్స్పోర్ట్కి, అవునా? సర్ఫేస్లో ఉన్న ఆక్సిజన్ ఎయిర్ స్పేసెస్ గుండా రూట్ హెయిర్లోకి ప్రవేశించింది. ఆక్సిజన్ ఫ్రమ్ ద ఎయిర్ స్పేసెస్ ఎగ్జిటింగ్ బిట్వీన్ ద సాయిల్ పార్టికల్స్ బట్ ప్లాంట్స్ విచ్ గ్రో ఇన్ వెరీ వెట్ ప్లేసెస్. సరే, ఈ బాగానే సాయిల్లో ఉన్న మాయిశ్చర్ నేచర్లో ఉంది, గుల్లగుల్లగా ఉంది సాయిల్, దాంట్లో చక్కగా ఆక్సిజన్ ఉంటుంది, అది తీసుకొని ప్లాంట్ సర్వైవ్ అవుతుంది. మరి స్పెషల్ కేస్ వెట్ ప్లేసెస్లో, పాండ్స్లో, మార్షీ సాయిల్స్లో మడ్డీగా ఉంటాయి, మురిగ్గా ఊబి అంటారు, కాళ్ళు పెడితే దిగిపోతాయి. మరి అలాంటి సాయిల్లో ఆక్సిజన్ ఉండదు. అప్పుడు ఎలా అంటే ఆ వాటర్ లాగడ్ కండిషన్కి అవి అడాప్ట్ చేసుకుంటాయి. సో మచ్ లార్జర్ ఏ స్పేస్ విచ్ కనెక్ట్ ద స్టెమ్ విత్ ద ఏరియల్ రూట్స్. ఈ రూట్లో ఎక్కువ స్పేస్ ఉంటుంది, ఏర్పరచుకుంటాయి ఆక్సిజన్ తీసుకోవడానికి. ఇంకా ఆ ఎయిర్స్ ఆ రూట్ అనేది గాలి కోసం, సాయిల్ అయితే మనకు దొరకదు, మురిగ్గా మడ్డిగా ఉంది సాయిల్, ఆక్సిజన్ లేదని రూట్సే పైకి వచ్చేస్తాయి. ఇది డయాగ్రామ్ సరిగా లేదు కానీ నెట్లో చూడండి, మ్యాంగ్రూవ్ మీద ఇంత రూట్స్ పైకి వచ్చి ఉంటాయి. ఆ రూట్ల మీద జనాలు కూర్చుంటారు కూడా గట్టిగా, రూట్సే పైకి వస్తాయి, వచ్చి చక్కగా ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ తీసుకుంటూ ఉంటాయి. మెథడ్ ఏంటి? డిఫ్యూజనే. ఓకే, మ్యాంగ్రూవ్ ప్లాంట్ ఆన్సర్. ఇది వెరీ ఇంపార్టెంట్ అమ్మా. అక్కడ దాకా లైన్ టు లైన్ చదవండి, మళ్ళీ వీడియో చూడండి. అర్థం కాకపోతే ప్లీజ్ అమ్మా చదవండి. ఈజీ. ఫిజిక్స్ కెమిస్ట్రీ కష్టం కాబట్టి ఇది చదివేసేయండి నాన్న, ఈజీగా అయిపోద్ది అమ్మా. అక్కడ దాకా చదవండి, లైన్ టు లైన్ చదవండి. అండ్ ఎక్సెప్షన్, ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నీ చదివే పని లేదు, గన్ షాట్ చదవండి. ఆ వారా బయాలజీ మీద ఫోకస్ పెట్టండి అమ్మా. An exception is the mangrove tree of the tropic, which have aerial roots above the soil surface, taking oxygen through these roots. Except mangrove tree కాకుండా మిగతా ట్రీ అన్నిటికీ రూట్లో ఉన్న రూట్ హెయిర్స్ ఎనఫమ్మా. ఓకే, ఈరోజు కొద్దిగా టెంపరేచర్ ఎక్కువ ఉందమ్మా, మాట అంతా తుస్సుపోతుంది, ఇగ్నోర్ చేయండి అమ్మా. మీ మ్యామ్ అనుకొని చూడండి, సబ్జెక్ట్ చూడండి. ఓకే, ఎలా మాట్లాడుతున్నారు మ్యామ్, దాని మీద ఫోకస్ వదిలేసి, ఏనా? మ్యాంగ్రూవ్ ట్రీ ఎక్సెప్షన్, మ్యాంగ్రూవ్ ట్రీ కాకుండా మిగతా అన్నిటికీ రూట్లో ఉన్న రూట్ హెయిర్ సఫిషియంట్ అమ్మ సర్ఫేస్. కానీ మ్యాంగ్రూవ్ ట్రీకి ఏరియల్ రూట్స్ ఉంటాయి. ఏరియల్ రూట్స్ అంటే రూట్స్ పైకి వచ్చి ఉంటాయి, పైకి వచ్చి అవి ఆక్సిజన్ తీసుకుంటాయి అన్నమాట.
ఇది నచ్చితే లైక్ చేయండి అమ్మా, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు అనుకుంటే అసలు రోజుకు ఒక 10 మందికి షేర్ చేయొచ్చు. 9 పిల్లలందరూ చదువుకొని అందరూ బాగుపడతారు, మీ చేతిలో పని. ప్లీజ్ షేర్ చేయండి అమ్మా, నాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నానా.